పాపపు బండలు తీసుకొసుకునే వారు మాడిపోతుంటే కొంతకాలం వచ్చేసి ఎండ తగలగానంటే శ్రమలు రాగానే వారు దేవుని విడిచిపెట్టి వెళ్తారు. మూడవ వ్యక్తిగా ఉన్నాడు ముండ్ల పొదల్లో విత్తనములు చల్లబడి. విత్తనములు చల్లబడిన తర్వాత నేల సరి చేసుకున్నావు, పాపాలు ఒప్పుకున్నావు, మంచిదే. కానీ మూడవదిగా విత్తనంతో పాటు ముండ్ల తుప్పలు మొలుస్తున్నాయి. ఈ ముండ్ల తుప్పలు చాలా వేగంగా మొలుస్తాయి. విత్తనం చాలా తక్కువగా పెరుగుతుంది, కానీ ముండ్ల తుప్పలు చాలా వేగంగా పెరుగుతాయి. వేగంగా పెరిగినందువల్ల ఏమవుతుందంటే ఈ మొక్క నుంచి ముండ్ల తుప్ప పైకి వచ్చినప్పుడు ఈ నీడకి ఈ మొక్క వంగిపోతుంది, ముండ్ల తుప్ప దాన్ని వంచి వేస్తుంది. ఎందుకంటే అవిశ్వాస జీవితంలో జరుగుతుంది, కానీ నిజ క్రైస్తవుని జీవితంలో జరగడానికి అవకాశం లేదు. నిజ క్రైస్తవుడు నిజమైన విశ్వాసి ముండ్ల తుప్పలు మొలగటానికి అవకాశమే లేదు. ఎందుకు తెలిసినా అతడు భూమిని దున్నుతూ ఉంటాడు. ఏమంది దైవ భక్తి విషయం నీవు సాధకం చేసుకున్నా నేను ప్రభువుని చూడాలి, ప్రభువుతో ఉండాలి. ఇంకా ఈ యొక్క ముండ్ల తుప్పలు ఎదగడానికి అవకాశం లేదు. కానీ ప్రియసోదరా అవిశ్వాసంగా జీవిస్తూ ఉంటారు మనుషులు. విశ్వాసంలోకి రావచ్చు కానీ విశ్వాసం కావచ్చు, కానీ బండలు తీసేసుకోవచ్చు. కానీ క్రీస్తును నమ్మి ఆయన సర్వాధికారిని, ఆయన సమస్తమానికి లోబడుతున్నాయని అర్థం చేసుకుని ఆయనలో హత్తుకును ఆయనలో అంటుకట్టుకునే మనుషుడులో యొక్క ఈ ముండ్ల పొదలు తుప్పలు మొలవు, లేకపోతే మొలుస్తాయి. ఏం మొలుస్తాయండి? ముండ్ల తుప్పలు మొలుస్తాయి. ఆ యొక్క విచారములు, ధనమోసము ఎందుకు వస్తున్నాయి? అవిశ్వాసకు వస్తాయా? విశ్వాసకు వస్తాయా? విశ్వాసకి రావు. ఎందుకు తెలుసునా? దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్ను అభయం అభయం అభయమే పుడరా ఐహిక విచారములు, ధనమోసములు అనే ఆ ముండ్ల తుప్పలు నిజ క్రైస్తవుని జీవితంలో మరవడానికి అవకాశం లేదు. విశ్వాసి ఎప్పుడు కూడా తను ప్రేమించిన దేవుని చూస్తూ ఉంటాడు. ఆయన చేతుల నుంచి సమస్తం పొందాలని ఆశపడతాడు. ప్రజల కనుకనే భక్తులు ఏమంటారంటే, మీ సన్నిధిలో మీ నివాసములో వాన కోవెలకు స్థలము ఉన్నది. ఎక్కడుందన్నమాట? చదవండి. 54 కీర్తన. నా రాజా, నా దేవా, మీ బలిపీఠము పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎక్కడ నివసిస్తున్నాము? మందిరంలో నివసించేవాడు ధన్యుడు. అయితే విశ్వాసంతో ప్రభువుని వెంబడించే మనుషులు పిచ్చుకలు బ్రతుకుతున్నాయి, వానకోయలు బ్రతుకుతున్నాయి, అన్నీ బ్రతుకుతున్నాయి. నన్ను పోషించలేడా? ఆయన ఉన్నాడు, నేను నిన్ను పోషించలేనా? ఆకాశ పక్షులు పోషించుని నేను మిమ్మల్ని పోషించలేనా? ఎప్పుడైతే నీ విశ్వాసంలో దేవుడు పోషిస్తాడని నమ్ముతావో, ఆయన ఇష్టమైన నెరవేర్చుల కొరకు, ఆయన సంతోషపరచుల కొరకు నిన్ను ఆయన చేతులు పెట్టుకుంటావు. నిన్ను దేవుడు పిలిచిన తర్వాత నువ్వు ఆయనకు ఒక మంచి సైనికుడిగా ఉండి యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలా? మొదటగా నీ శరీరంతో నువ్వు యుద్ధం చేయాలా. ఆ తర్వాత ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో నువ్వు యుద్ధం చేయాలి, మనుషులతో కాదు. మనుషులందరూ నీ సహోదరులే గుర్తుపెట్టుకోండి. వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అయితే మొదలుగా నువ్వు సెర్చ్ చేసుకుని నువ్వు యుద్ధం చేయటం నేర్చుకోవాలి. కనుక ప్రియులారా, ఎలా చేస్తా అంటే విశ్వాసం ఉన్నప్పుడు నా దేవుడు నన్ను పోషించగలని విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఎక్కడ దేనికి భయపడు. కానీ ఒకటి భయపడతాడు, నేనేం మాట్లాడుతున్నా, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? నేను చేసేది ప్రతిదీ వ్రాయబడుతుంది. 139 కీర్తన మొదటి వాక్యంలో వ్రాయబడింది.
నేను కూర్చుంటా నిన్ను లేచుట. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట మీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే ఏమండి, ఎవరంట పరిశీలన చేస్తుంది? ఎవరంట? సేవకుడా లేక పక్కన సహోదరులా? ఎవరు? దేవుడు. దేవుడికి మరుగు ఎవడైనా ఉండగలడా? దేవుడు చూడకుండా ఉండగలడా? రహస్యమును జరిగించిన మిద్దెల మీద ప్రకటన చేయబడను. నువ్వు ఎక్కడ ఏం చేస్తావో, ఎక్కడ ఏం మాట్లాడో మొత్తం ఉన్నాయి. ఒక దినాన్ని ఉంది, ఏం చేసినా తప్పించుకోలేము. ఎందుకని? గ్రంథం ఉంది, గ్రంథంలో రాస్తున్నాడు. ఎక్కడ? మీ ఇంట్లో కూర్చుంటాడా? మీ ప్రక్కన కూర్చుంటాడా? ఎక్కడ ఉంటాడు రాస్తానికి? ఆయన సమస్తమును చూడగలిగినవాడు నీ ప్రక్కనే నిలబడతాడు. దేవుని చూడలేని కన్నులు ఉన్నవాడు ఆయన గ్రహించలేడు, కానీ ఆయన మన ప్రక్కన ఉంటాడు కనుక మనం ఎక్కడేం మాట్లాడుతున్నా గ్రంథంలో రాస్తాడు. కనుకనే దావీదు మహారాజు ఏడ్చాడు, నా బాల్యకాల పాపములు మీ కవిల్లో భద్రపరచబడి ఉన్నాయి, నన్ను కనికించు, నన్ను కడుగు. పాపము విషయంలో పశ్చాత్తపడినప్పుడు పేసరా నీ పాపలన్నీ కడుగుటొకరికే ప్రభువులకు వచ్చినాడు. వాక్యం వినబడుతుంది, విత్తనం విత్తుతూ ఉన్నాడు. ఎవరు? మనిషి కుమారుడైన క్రీస్తు విత్తనం ఇస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆ విత్తనమును లోపల ఫలింపజేసుకునే కొరకు ఆ హృదయం అనే ఆ బీజ భూమిని దున్నుకుంటున్నాము. పేసరా అలా దున్నుకోగలిగితే నీ నేల మంచి నేలగా ఉంటుంది. బండలన్నీ పోతున్నాయి. ఐహిక విషయాలంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు నన్ను పోషించగలని నీకు ఆశ ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు ప్రయాసపడవలసిన పని లేదు. వాస్తవంగా నేను చూస్తున్నాను ప్రేసులరా, దేవుని కొరకు ఆశించిన వారిని దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. వారిని శ్రేష్టమైన గోధుమలతో పోషించినాడు. ఎవరినో సేవకులు కాదు ప్రేసులరా, ప్రతి మనుషుడు దేవుని కొరకు హృదయాన్ని ఇచ్చి దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు జీవించిన మనుషులు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. శ్రేష్టమైన గోధుమలతో వారిని పోషిస్తారని సెలవిచ్చినాడు. అలాంటి వాగ్దానములను నమ్మగలిగితే నీవు నీ కొరకు నీవు జీవించలేవు, కానీ నీళ్ళు కొన్న ప్రభు కొరకు జీవించాలి. ఇది మంచి నేల పడినవాడు గ్రహించే స్వభావం. అతను పాపము చేయడు, చేయదాడు. ఏమండి, ఈ దినాల్లో పాపం అంటే చాలా తేలిక.